టోటల్గా 1,00,000, 1,50,000 కంప్లీట్ చేస్తానికి శ్రీకారం చుట్టూ సరే ఎక్కడ తెచ్చారో అప్పులు ఏ విధంగా తెచ్చారు ఏంటనేది ఇక విశ్లేషకులు మీరే దాన్ని విశ్లేషించాలి గట్టిగా. సో నిజంగానే మరి ఇది మంచి తరుణం అనుకోవచ్చా? ఎందుకంటే గత ప్రభుత్వం కేవలం వడ్డీనే మాఫీ చేసిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తూ ఉంది. ఇది 25,000 కాడికి కేవలం వడ్డీయే, రుణమాఫీ జరగలేదని చెప్పేసి అంటా ఉంది. సో ఏం చెప్తారు దీని మీద? ప్రేక్షకులకు మరియు ప్యానెల్ మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అయితే పార్టీల ప్రాతిపదికన ఆలోచించినప్పుడు వాళ్ళు ప్రతి విమర్శ సర్వసాధారణం. ఓకే, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద వేరే పార్టీలు కూడా అప్రిషియేషన్ ఉండదు. వేరే వాళ్ళు గతంలో చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళు చేసిన దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ అప్రిషియేట్ చేయరు. కానీ ఒకటి ఏం కోరుకోవాలి అంటే పార్టీలకు అతీతంగా ప్రజలకు కానీ నిరుద్యోగులకు కానీ ప్రజాక్షేమం కోసం మంచి చేసినటువంటి కార్యక్రమాన్ని అందరూ స్వాగతిస్తూ ఉండాలి. స్వాగతిస్తూ మీరు ప్రజల యొక్క సమస్యలపైన పరిష్కారం లేకుండా ఉన్నప్పుడు ప్రతిస్పందించి ప్రశ్నించే హక్కు కూడా ఉంటుంది. ప్రశ్నించే హక్కు మాత్రమే ఉంటుంది కానీ అభినందించే హక్కు లేదు అంటే, బాధ్యత లేదంటే మాత్రం అది తప్పు, ప్రజలు గుర్తిస్తుంటారు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఫస్ట్ చర్చ ఏంటి, గతంలో రేవంత్ రెడ్డి గారు August 15 వరకు చెప్పారు. ఇవాళ వీఆర్ ఎట్ అనే మంత్ ఎండ్ అనుకుందాం. అంటే కమిట్మెంట్ ఫుల్ఫిల్ అనేది ఎవ్వరు ఎప్పుడు 100% చేయరు. బట్ మెజారిటీ ఆఫ్ దీస్ అనే డెడ్ లైన్ కంటే ముందు ఒక డెలివరబుల్ చేసిండు, కొంత కమిట్మెంట్కి ఇచ్చారు. ఇచ్చిన దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఎస్ వీ షుడ్ అప్రిషియేట్ అని రాష్ట్రంలో ఉన్నటువంటి 35 లక్షల మంది రైతాంగం వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళు అప్పు చేసిన దాన్ని బట్టి బెనిఫిషియరీస్ ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి అందరు కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో తీసుకున్నటువంటి ఇనిషియేటివ్, ఆ రోజు తీసుకున్నటువంటి ఆర్థిక స్థితిగతులపైన, ఆ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో విషయాలపైన కేసీఆర్ గారు చాలా కూలంకుషమైనటువంటి అనాలిసిస్ చేసినటువంటి వ్యక్తి. అయితే మీరు ప్రధానంగా మీరు ఇంతకుముందు అన్నారు, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఓన్లీ హైదరాబాద్ ఎందుకు మాత్రమే చేశారు, రూరల్ ఎందుకు చేయలేదని. కేసీఆర్ గారు ఒక క్లారిటీ ఇచ్చిండు. గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు అసలు ఈ హైదరాబాద్ అనే నగరం ఒక మెజారిటీ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ ద స్టేట్. ఆ స్టేట్లో అసలు ఉన్న వాళ్ళు ఎంతమంది, ఆ మౌలిక వసతులు ఏం కావాలి, ఎంతమంది ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఎటువంటి స్థితిగతుల్లో ఉన్నారు అనేది ఒక పల్స్ దొరికితే మాత్రమే మనం వాళ్ళకి కావాల్సినటువంటి వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, లేకపోతే రేషన్ కార్డ్స్ కానివ్వండి, లేకపోతే డబుల్ బెడ్రూమ్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. సో అవన్నిటికీ ఉపయోగపడ్డది ఆ సర్వే వాస్తవానికి. అయితే ఈ రైతాంగం కోసమని అనుకుంటున్నారు. రైతాంగం అంటే రకరకాలుగా ఇప్పుడు ప్రభుత్వాలు వస్తాయి, ప్రభుత్వాల మీద వాళ్ళు ఇచ్చేటువంటి సబ్సిడీ మీద మేము అప్పు చేసి కూర్చుంటాం అనేటువంటి ఆలోచనతో ఎవరు లేరు. కానీ ఒకప్పటి పరిస్థితుల్లో గతంలో ఇప్పుడు మీరు ఒక 30 సంవత్సరాల చరిత్ర తీసుకోండి. 30 సంవత్సరాల క్రితం తీసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో మీకు ఒక 1000 రూపాయలకే ఎకరం దొరుకుతుండేది. ఇలా 30 లక్షలు కూడా ఆ రిమోట్ ప్లేస్లో కూడా లేదు. ఆ రోజుల్లో ఉన్నటువంటి రైతాంగం యొక్క ఆత్మహత్యలు వేరు, ఆలోచన వేరు, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతి వేరు. ఇవాళ నిజంగా ఆత్మహత్య చేసుకుంటున్నారు అంటే అది చాలా పారామీటర్స్ మేము వేదికలపైన మాట్లాడకూడదు, కానీ అక్కడ ఎన్నో పారామీటర్స్ రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే అందులో కరెక్ట్ జెన్యూన్గా ఉండేటువంటి పర్సంటేజ్ చాలా తక్కువ. అది ఏ ప్రభుత్వాల హయాంలో జరిగినా కూడా. అయితే ఇప్పుడు కొన్ని లక్షల కోట్ల రూపాయలు 31,000 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు గతంలో మెట్రో ఉందనుకోండి. మెట్రో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎవరి హయాంలో స్టార్ట్ అయిందండి? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలో ప్రారంభోత్సవం జరిగింది. శిలాఫలకం ఎవరు వేస్తారు? వాళ్ళు వేస్తారు. అంటే ఆ ఫౌండేషన్కి ఆయన వేసినప్పుడు ఇనాగరేషన్ వీళ్ళ పేరే ఉంటుంది కదా. ఇప్పుడు గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నోటిఫికేషన్స్ ఇచ్చింది. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇవాళ ఎంప్లాయ్మెంట్ ఎవరు ఇచ్చారు? వాళ్ళు ఇచ్చారు. ఎస్, నోటిఫికేషన్స్ వాళ్ళు ఇచ్చారు, మీరు ఫుల్ఫిల్ చేయలేదు, మీరు ఇంకా కొత్త ఉద్యోగాలు వేయడం తప్పు కాదు. కానీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళే సంతకం పెడతారు కదా. ఒక జీవో ఎవరు ఇష్యూ చేస్తారు? ఇప్పుడు అడ్మిషన్స్ కానీ లేకపోతే ఎంప్లాయ్మెంట్ జాబ్స్ కానీ ఎవరు ఇస్తారు? రేవంత్ రెడ్డి గారు ఇస్తారు. కాకపోతే చెప్పాల్సినంత కొన్ని కమిట్మెంట్స్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేయలేదు. ప్రధానంగా గతంలో 2014లో అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేవలం ప్రధానమైనటువంటి భూమిక నిరుద్యోగులు, ఉద్యోగులు. నీళ్ళు అనేది కామన్ అనుకోండి. సో అటువంటివి పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఆ రోజు కొట్లాడి సోదరు లాంటి మిత్రులు, మాలాంటి వాళ్ళు విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొని అది ఒక ఉవ్వెత్తున ఎగిరింది. అది పెద్ద ఇక మళ్ళీ మాట్లాడుకోవడం లేదు. అదేవిధంగా స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల సుదీర్ఘమైన బీఆర్ఎస్ పార్టీ పరిపాలన తర్వాత
మళ్ళీ ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపడది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే ఆయన అయ్యాడంటే కేవలం మళ్ళీ నిరుద్యోగుల భిక్షనే. నిరుద్యోగుల భిక్ష అంట నేను, అది ఇంకా వాళ్ళు ఎట్లా తీసుకుంటారు అనేది నాకు సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళ నిరుత్సాహం, వాళ్ళ అన్ఎంప్లాయ్స్ అనేది నిర్వీర్యానికి గురైంది కాబట్టి వాళ్ళ గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగాన్ని కానీ, ఎడ్యుకేటర్స్ని కానీ, తల్లిదండ్రులు కానీ అందరినీ ప్రభావితం చేసి వాళ్ళు ఆలోచింపజేసిండ్రు, వీళ్ళకి అనుకూలించింది. అయితే నిరుద్యోగులకు ఇక్కడ ప్రధానమైనటువంటి నష్టం ఏం జరిగింది? వాళ్ళు ఇచ్చినటువంటి నిరుద్యోగ వృత్తి ఇంతవరకు 7 నెలలు 8 నెలలు అయింది. సో అది ఇవ్వలేదు. అంటే ఏ ప్రాతిపదికనైతే ఎవరైతే మీకు అధికారం పట్టం కట్టినరో వాళ్ళని మీరు ఇవాళ ఇగ్నోర్ చేస్తున్నారు. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే అదేవిధంగా మరి గవర్నమెంట్ సోదరుడు అంటాడు, గవర్నమెంట్ అంటేనే పేదలు, అంటే ఏ గవర్నమెంట్ అయినా పేదల కోసమే పనిచేస్తుంది. మిడిల్ క్లాస్ వాడిని అడ్డిరుగుతుంది, పేద డబ్బున్నోనికి అవసరం లేదు, పేదల కోసమే పనిచేస్తారు. అంటే ఒక దగ్గరికి వెళ్ళి తీసుకురావాలి. ఇప్పుడు ఇంతకుముందు నేను అన్నాను ఏమని, ఫౌండేషన్ ఎవరు చేశారు, ఇనాగ్రేషన్ ఎవరు చేశారు. మరి ఇప్పుడు 7.5 లక్షల కోట్లకు కూడా వాళ్ళే బాధ్యత తీసుకోవాలి డెఫినెట్లీ. ఎందుకంటే మరి వాళ్ళే తీసుకోవాలి. మరి ఇప్పుడు రాష్ట్రంలో 8 నెలలు అయింది. నాకు ఇక్కడ పాయింట్ అర్థం కాలేదు పశుపతి గారు. అంటే ఏ నాయకుడు అన్నా రేపొద్దున ఎలక్షన్స్లో నిలబడి గెలవాలంటే అప్పుల సంగతి పక్కన పెడితే మేము ఇది ఇస్తామని చెప్పి తీరా అవి నెరవేర్చలేక ఇంత అప్పులు చేసి వెళ్ళారు, ఇది తీర్చడానికే మాకు టైం సరిపోవట్లేదని ఈ రకంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తే మరి ప్రజలు హర్షిస్తారు. అందుకే కదా ఇప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టో ఒక ఏంటి, దానికి ఒక అకౌంటబిలిటీ లేదు. అంటే ఏదైనా చెప్తారు, ఏదైనా ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వకపోవచ్చు. అంటే రాజ్యాంగంలో కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. ఆ వెసులుబాట్లకు ఈ అన్ని రాజకీయ పార్టీలు ఏదో ఒక దొంగ సాకు చూపించేసి నమ్మినోని మోసం చేస్తారు. ఇప్పుడు మీరు అన్నారు వాళ్ళు ఉన్నాయి, ఇప్పుడు లంక బిందెలు అంటారు, లేకపోతే అప్పుల పాలైంది అంటారు, ఇవన్నీ అంటారు. అంటే లంక బిందెలు అంటే ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడుగా ముఖ్యమంత్రి నేపథ్యం ఉండి పార్టీ అధికారంలోకి రావాలనుకున్నప్పుడు ఎన్నో విషయాలు కాదు, ప్రతి విషయం పైన అవగాహన ఉండాలి. ఉన్నాక మళ్ళీ ఇవాళ అప్పులు చేస్తున్నాము, అప్పులు చేయాల్సి వచ్చింది అంటే ఇవాళ ఇప్పుడు 8 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 35,000 కోట్ల అప్పు చేసిండ్రు. అంటే ఈ ప్రాతిపదికన కనుక తీసుకుంటే వీళ్ళు కూడా ఒక 3.5 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు వీళ్ళ టర్మ్ అయిపోయేసరికి వీళ్ళు కూడా చేస్తారు. అంటే ఇదో 7.5, అదో 10 లక్షలు, ఇంకో 3.5, ఇంకో 11 లక్షలు చేసి కూర్చుంటారు. అంటే ఇది ప్రభుత్వాలు దాని గురించి మనం కొత్తగా మాట్లాడడం వేరు. నమ్మినంతసేపు మోసం చేస్తుంటారు. ఇప్పుడు నిరుద్యోగులు నమ్మిండ్రు, వాళ్ళకు లేరు. కొత్త మెగా డిఎస్సి అన్నారు, లేదు. ఓకే, రైతులకు ఇచ్చిండ్రు, అప్రిషియేట్ చేద్దాం, అందరం పార్టీలకు అతీతంగా మంచి చేసిండ్రు. ఓకే, బస్సు ఫ్రీ బస్ ఇచ్చారు. ఓకే, మహిళలు అందరూ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఓరు కదా, రైతులు కూడా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఓరు కదా, బీజేపీ వాళ్ళు ఉంటారు, సిపిఎం వాళ్ళు ఉంటారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు, అందరూ బెనిఫిట్ అవుతారు. సో ఈ ప్రాతిపదికను తీసుకున్నప్పుడు మనం అప్రిషియేట్ చేయడం బాధ్యత. సో ఏది ఏమైనప్పటికీ కూడా 31,000 కోట్ల ఎస్టిమేషన్, సరే కొన్ని సాంకేతికమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైనా తక్కువ ఎక్కువ జరిగితే జరగవచ్చు, బట్ ఇట్ ఈస్ అన్ వెరీ గ్రేట్ డేర్ స్టెప్ అది. అంటే వీళ్ళందరూ డబ్బులు లేవు అంటే 31,000 కోట్లు ఓన్లీ దీనికి ఎక్కడికి వెళ్ళి చేస్తారు అనేది ఈ ప్రతిపక్ష పార్టీలు, బీజేపీ పార్టీ మిత్రుని మీరు క్వశ్చన్ వేశారు కదా, అదే వీళ్ళు అజంప్షన్లు ఉన్నారు. దాన్ని మాత్రం కొంచెం మైండ్ గేమ్ చేసేసిండు రేవంత్ రెడ్డి గారు, అందులో చాలా ముందుకు వెళ్ళిపోయింది. అయితే ఒకవేళ అదే కనుక చేయకపోతే, రైతు రుణమాఫీ కనుక చేయకపోతే వీళ్ళు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి మళ్ళీ ఓట్లు అడిగే, స్థానిక సంస్థల్లో ఓట్లు అడిగే పరిస్థితి కూడా లేదు. అది కూడా మీరు అనాలిసిస్ చేసుకోవాలి. కానీ ఇక్కడ అధికార పార్టీ కాబట్టి మళ్ళీ వీళ్ళే గెలిచే అవకాశాలు ఉన్నాయని కొన్ని సర్వేలు కూడా జరుగుతాయి. ఇప్పుడు సాధారణంగా ఎట్లుంటుందండి, నేషనల్ పార్టీ ఎట్లయితే ఉంటుందో ఒక నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి, ఇప్పుడు మనం చూసాం కదా, స్టేట్ బాడీ వేరు, స్టేట్ ఎలక్షన్స్ వేరు, నేషనల్ ఎలక్షన్స్ వేరు. సాధారణంగా లోకల్ బాడీ కూడా ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ వాళ్ళకి కొంచెం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యేస్ ఎక్కువ మంది ఉంటారు, ఓకే, వాళ్ళకు శాంక్షన్స్ ఉంటాయి, ప్రోటోకాల్ ఉంటుంది, ఈ వివక్ష ఉంటుంది. ఇవన్నీ వీళ్ళు ఏంటి, ఎలక్షన్స్ అయిపోయేంత వరకే మనం రాజకీయాలు ఎలక్షన్ అయిపోయినాక కలిసి ఉందామని అనుకోరు. మీరు సాధారణంగా ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఆ వివక్ష చాలా ఎక్కువ ఉంటుంది. పోరు, వర్గ పోరు, ఆధిపత్య పోరు అక్కడనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఉండండి, మన గద్వాల ఎమ్మెల్యే గారు వెళ్ళిండు, మన బీఆర్ఎస్ నుండి ఎక్కడ పోయాడు, కాంగ్రెస్ పోయాడు, కాంగ్రెస్ నుండి ఎక్కడ పోయాడు. అంటే డోర్స్ ఆర్ ఓపెన్ ఫర్ ద ఏది హై లెవెల్ పీపుల్. అదే గ్రామీణ ప్రాంతాల్లో మీరు అంత తొందరగా పోండి, వాడిని కొట్టనైనా కొడతారు, బాయ్ నువ్వేవాడు రావు, నా పార్టీలకు వస్తాను, నువ్వు నిన్న పోయినావు కదా ఇక రావద్దు అంటాడు. కానీ ఇక్కడ అట్లా లేదు. అందుకని ఆధిపత్య పోరు కానీ
ఈ వర్గ పోరాటం కానీ గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ ఉంటుంది. నాయకులు ఏంటంటే రాతుగాయ బాతుగాయ అంటారు పాపం. వాళ్ళు ఏంటంటే నమ్మినా ఆ సిద్ధాంతాన్ని అట్లనే నమ్ముతారు, ఒకవేళ వివక్షించినా కూడా అట్లాగే ఉంటారు. అయితే మీరు గ్రామీణ ప్రాంతం డెవలప్ అయింది వీఆర్ఓ అంటారు. వాస్తవం 2014 ముందు వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎంప్లాయీస్ హ్యూజ్ సాలరీస్ పెరిగినమాట వాస్తవం. ఆర్టీసీ కార్మికులు తీసుకోండి, ఇప్పుడు సోదరుడు చెప్పినట్టుగా ఎన్నైనా తీసుకోండి మీరు, ఇంక్లూడింగ్ ప్రజానాయకులు, ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీ అంటే ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు, వాళ్ళందరి జీతాలు పెరిగిన మాట వాస్తవం. మరి అంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలే ఎమ్మెల్యేలు లేరు కదా, బీఆర్ఎస్ ఓన్లీ సర్పంచ్లు లేరు కదా. అంటే మారుతున్నటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్కి అనుకూలంగా ఈ శాలరీస్ పెంచారు వాస్తవానికి. ఎందుకంటే అంతకుముందు గతంలో అనుకుంటాడు బతకలేక బడిపంతులు అని, ఇవాళ పోండి గ్రామీణ ప్రాంతాల్లో ₹1,00,000 జీతం ఉంటుంది, పెన్షన్ వస్తుంది, 50,000 వేల పెన్షన్ వస్తుంది. అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాను. ప్రతి సెక్షన్ ఆఫ్ పీపుల్కి శాలరీస్ పెరిగినమాట వాస్తవం. ఆ పెరిగితే కొంత అప్ అయింది అంటే ఓకే, ఎక్కడి నుండి తీసుకొచ్చి ఎక్కడ నుండి బెటర్ కదా. మరి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత ఖజానా ఖర్చు అవుతుందో తెలుసా అండి. మరి అవన్నిటికీ కూడా అప్పులోకి అది కూడా ఉద్యోగస్తులు కూడా ఒక భాగమే. సో ఈ విధంగా ఎన్నో విషయాలలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో డెవలప్మెంట్ అయిందన్నమాట. అందరికీ తెలుసు. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్కు మహారాష్ట్ర కానివ్వండి లేకపోతే ఆంధ్రప్రదేశ్ కూడా తెలుసు, కంపేర్ చేసుకున్నారు. కానీ ఇవన్నీ చూస్తున్నాం, ఇవన్నిటి చూసినప్పుడు ఇప్పుడు చాలా అంటే ఎన్నో విషయాలు కొంతమందికి ప్లస్ ఉంటాయి, కొంతమందికి మైనస్ ఉంటాయి. అయితే కేసీఆర్ గారు ఏమున్నారు ఇప్పుడు ఒకటే, జగన్ గారు ఏమన్నారు, జగన్ గారు నేను ఇన్ని లక్షల మందికి పెన్షన్లు ఇచ్చిన, అమ్మాయిల చదువులకు ఇచ్చిన, ఎక్కడ పోయింది నాకే అర్థమైతే లేదు, ఎక్కడ పోయింది నాకే తెలియదు, ఎక్కడ పోయారు కేసీఆర్ గారు కూడా నేను అన్ని ఇచ్చిన, అన్ని బ్రహ్మాండంగా ఇచ్చిన, ఆల్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, ఎంప్లాయీస్, అన్ఎంప్లాయీస్, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి, హ్యాండిక్యాప్డ్ అసలు ఇది ఉంది అది లేదని కాదు, అన్నీ ఉన్నారు, నేను కంఫర్టబుల్గా ఉంటా నాకు అని అనుకున్నారు. కానీ ఆయనకు ఒక మైండ్ సెట్ అంటే ప్రజలు కూడా 99 కరెక్ట్ చేసి ఒకటి తప్పు చేస్తే ఒక్కొక్కసారి ప్రతిపక్ష పార్టీలు దాన్ని హైలైట్ చేస్తారు, ప్రజలు కూడా ఒక్కొక్కసారి అదే ఇంజెక్ట్ అవుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వెనుకబడిపోవడానికి, వివక్ష జరగడానికి ఒక 60 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రగా 3 ప్రధానమైన భూమికి పోషించినాయి. ఏంటి? నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ 3 అంటే ఈ 3 సమస్య కాదు కదా, 300 సమస్యలు ఉంటాయి, కానీ 3 హైలైట్ అయిన 3. అట్లా కేసీఆర్ గారు అధికారం కోల్పోవడానికి కూడా ఆయన మైండ్ టేక్ కానీ లేకపోతే ఆయన ఒక అహంకారం అని రకరకాల ఈక్వేషన్స్తోని అధికారం కోల్పోయిన మాట వాస్తవం. ఓకే, రైట్. సతీష్ మధు గారు, సో విన్నారన్నీ కూడా. ఎందుకంటే నిజంగానే ఈ రోజున అదే నాకు అర్థం కాలే. ఈ రోజున ఎవరు ఆయన రామ్మోహన్ రెడ్డి గారు, బండ రామ్మోహన్ రెడ్డి గారు ఎందుకు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి మళ్ళీ మీ దాంట్లోకి వచ్చి మళ్ళీ ఏంది కారణం ఏంటి? అంటే మళ్ళీ వీళ్ళు ఏమన్నా ఒక కొత్త రాజకీయానికి ఏమైనా తెరదీశారంటారా ఏంటి? ఏం కారణాలు? ఇప్పుడు రామ్మోహన్ అనేట ఆయన కృష్ణమోహన్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి